అయ్యా నేను ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడిని అడ్డం పడి చచ్చిపోతున్నామో అనిపించింది. బీపీ కూడా ఉన్నట్లేదు పాప ఆయనకు. సరే వదిలేసి నేను అక్కడికి వదిలేసిన. దాని తర్వాత ఓ ఆంధ్ర మీడియా అయితే మామూలు దాడి కాదుగా, మనోళ్ళందరేమో పాప ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు. సరే ఈ లోపల దీన్ని ఎట్లయినా చేసి దీన్ని ఒక చర్చకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కానీ మనము తెలంగాణ ఆత్మను రక్షించాల్సిన బాధ్యతగా మనం తీసుకొని మనోళ్ళు ఎవరెవరితో చాలా మంది ఇప్పుడు పైకి జయరాజు గురించి కావచ్చు, తర్వాత కత్తి కాంతారావు గారి గురించి కావచ్చు, అదే సినిమా ఇండస్ట్రీలో తోటి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కావచ్చు, తర్వాత ఈవెన్ మన దాశరథి విగ్రహాల గురించి కావచ్చు, ముచ్చరేత్రణ గారి గురించి కావచ్చు, ఎవరికి చాలా మంది బయట తెలియదు. ఈవెన్ శంకర్ సారంగపాణి వాళ్ళ ఇష్యూస్ గురించి కావచ్చు, సుక్క సత్తయ్య, మిద్దరాములు ఇటువంటి వాళ్ళు చెప్తా ఉంటే చాలా మంది తెలియదు. ఎందుకంటే మనోళ్ళు కూడా అందరూ ఈ సినిమాలకు అలవాటు పడ్డారు కదా. సో అందుకనే ఈ ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ పెట్టి దాన్ని ఎట్లన్నా అడ్డుకోవాలి. మనం ఆ విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పుట్టనియద్దు. ఫస్ట్ మనోళ్ళకు జరగాల్సిన గౌరవం మనం తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనకు ఈ వాళ్ళ ఆధిపత్యం కింద నలిగిపోతున్న అభిప్రాయము మనందరి లోపల ఉన్నది. దీన్ని ఒక వేదికగా తీసుకొని తెలంగాణ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, విచిత్రం ఏంటంటే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేడు. అందరు ఇంకా ఉల్టా పెట్టాలని ఆయన రామచంద్రరావు పోతే కూడా మంచిగా దావత్ తీసుకున్నట్టు శాల్వాలు కప్పుకొని వాళ్ళు ఇన్విటేషన్లు తీసుకుంటారు. ఉల్టా వీళ్ళకి మంచిగా చేస్తున్నట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చినట్టుగా చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఎట్లా ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసేది ఎవరు స్పందించలేదు. సో మళ్ళీ ఏమైతుందంటే ఒరిజినల్ గా మొట్టమొదటి ఉద్యమం పెట్టేటప్పుడు ఈ మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ పిచ్చోళ్ళ సంఘం అని చెప్పినట్లయితే యూనివర్సిటీలో బయట స్టార్ట్ చేసినామో, మళ్ళీ తెలంగాణ పిచ్చోళ్ళు తెలంగాణ జనాన్ని మళ్ళీ సోయికి తీసుకొచ్చుకొని ఇటువంటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.